Hi officers, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. టెట్ మరియు డిఎస్సి విద్యార్థుల కోసం పరమాణు నిర్మాణంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, పరమాణు నిర్మాణంలో మొదటి ప్రశ్న, పరమాణువును వాటర్ మిలన్ తో పోల్చిన శాస్త్రవేత్త ఎవరు? Who compared atom with watermelon? ఈ పరమాణువును వాటర్ మిలన్ తో పోల్చిన శాస్త్రవేత్త జే థామ్సన్. మీకు తెలుసు, పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో వాటర్ మిలన్ లోని గింజలతో పోల్చడం జరిగింది. అందులో ఉన్నటువంటి పదార్థాన్ని దాని కేంద్రంగా భావించడం జరిగింది థామ్సన్. కానీ మరి గింజలు అందులో పదార్థంతో కలిసిపోతాయి కాబట్టి ఎలక్ట్రాన్లు కేంద్రంలో ఉండవు కాబట్టి ఆయన నమూనా విఫలం కావడం జరిగింది. సో పరమాణువును వాటర్ మిలన్ తో పోల్చిన శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే థామ్సన్. అలాగే రెండవ ప్రశ్న, పరమాణువును విభజించలేము అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డాల్టన్ 1808లో చెప్పడం జరిగింది. పరమాణువు అనేది విభజించడానికి వీలుగా లేనటువంటి కణము అని చెప్పడం జరిగింది కదా. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఉత్సర్గనాల ప్రయోగాల తర్వాత పరమాణువును విభజించవచ్చునని, అంతకంటే 100కు పైగా కణాలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఆటమ్ ఈజ్ indivisible small particle according to Dalton. So after discharge tube experiments, we knew that atom can divisible. In that atom there are more than 100 particles are there. So answer is what amma? John Dalton. Next point, చూడండి, గ్రహమండల నమూనా అని ఎవరి నమూనా అని అంటాం? గ్రహమండల నమూనా ఎవరిది అంటే మనకు రూథర్ఫర్డ్ చెప్పడం జరిగింది. ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ, గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగిన మాదిరిగా తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఎవరండి? రూథర్ఫర్డ్. సో గ్రహమండల నమూనా అని ఎవరి నమూనా అని అంటామంటే రూథర్ఫర్డ్ పరమాణు నమూనా అంటాము. సో పరమాణు నమూనా ఆన్సర్. సో ఇక్కడ వాట్ ఈస్ ద క్వశ్చన్? whose atomic model is known as planetary model? So whose atomic model is planetary model? Rutherford atomic model is planetary model. Next one, వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినది ఎవరు? Who was proposed circular orbits? ఇక్కడ మనకు తెలుసు నీల్స్ బోర్ అన్నమాట. మనకు తెలుసు కదా, నీల్స్ బోర్ ఏమన్నాడు? పరమాణువులో కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు ఇలా వృత్తాకార కక్షలలో తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఆ కక్షలను KLM అనేటటువంటి వాటితో సూచించడం జరిగింది. ఫైనల్ గా వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరమ్మా? నీల్స్ బోర్. నెక్స్ట్ వన్, 4వ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఓకేనా? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 4th ఆర్బిట్. ఇక్కడ మనకు ఒక కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు ఫార్ములా నీల్స్ బోర్ చెప్పడం జరిగిందమ్మా, 2n². సో n is what? Principal quantum number. Now 4వ కక్షలో అన్నాము కాబట్టి 2 into 4² అన్నమాట. 2 into 4² అంటే 16. సో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి 4వ కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 32 ఎలక్ట్రాన్లు ఉండడం జరిగింది. దీని మీద ఎగ్జామ్ లో మనకు క్వశ్చన్ ఇవ్వడానికి
100% అవకాశం ఉన్నది. నెక్స్ట్ వన్ చూడండి, ఎలక్ట్రాన్ 4వ కక్షలోకి దూకితే ఏర్పడే వర్ణపట రేఖ ఏది? when electron is falling into 4th orbit, which spectrum line is forming? It is the question. చూడండి, మనం జనరల్ గా 1 2 3 4 5 6 కదా. ఎలక్ట్రాన్ కనుక 1వ కక్షలోకి దూకితే మనకు తెలుసు అది లైమన్ శ్రేణి వస్తుంది కదా. 2వ కక్షలోకి దూకితే మనకు తెలుసమ్మా బార్మర్ సిరీస్ వస్తుంది. 3వ కక్షలోకి దూకితే మనకు తెలుసు పార్షన్ శ్రేణి వస్తుంది. 4వ కక్షలోకి దూకితే మనకు తెలుసండి బ్రాకెట్ శ్రేణి వస్తుంది. 5వ కక్షలోకి దూకితే మనకు తెలుసు ఫండ్ శ్రేణి వస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏంటిదమ్మా, 4వ కక్షలోకి దూకినప్పుడు ఆన్సర్ ఏంటిదమ్మా బ్రాకెట్ శ్రేణి వస్తుంది అన్నమాట. కాబట్టి when electron is falling in 4th orbit, which spectrum line is forming అమ్మా బ్రాకెట్ సిరీస్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్య వేగం ఎంత? వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ అకార్డింగ్ టు నీల్స్ బోర్? చూడండి, ఇది కేంద్రం అన్నమాట. ఎలక్ట్రాన్ ఆర్ వ్యాసార్థం గల వృత్తం వెంబడి తిరుగుతా ఉంది. ఎలక్ట్రాన్ మాస్ m, electron of mass m is revolving around the nucleus in circular orbits according to Niels Bohr. If the radius of the circular path is r, what is the linear momentum? We know linear momentum mass into velocity. What is the angular momentum? So r cross p anamata. Okay, r into mv anamata is equal to mvr kada. మనము ఎలక్ట్రాన్ కనుక స్ట్రైట్ గా పోతే రేఖీయ ద్రవ్యవేగం ఉండేది, కానీ అది తిరుగుతా ఉంది కాబట్టి కోణీయ ద్రవ్యవేగం ఉంటుంది. మరి కోణీయ ద్రవ్యవేగం ఎంత? L is equal to r cross p కాబట్టి L is equal to mvr. మరి ఏం చెప్పిండు నీల్స్ బోర్? ఏం చెప్పిండు? ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము h/2π కి పూర్ణాంక గుణిజముగా ఉంటుంది అని చెప్పిండు. సో mvr is equal to nh/2π అన్నమాట. ఇది ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము అకార్డింగ్ టు నీల్స్ బోర్. వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ అకార్డింగ్ టు నీల్స్ బోర్ అటామిక్ మోడల్? mvr equal to nh/2π. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఉపకక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సో హూ వాస్ ప్రపోజ్డ్ సబ్షెల్స్ అన్నమాట. ఉపకక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త మీకు తెలుసు, సోమర్ఫీల్డ్ అన్నమాట కదమ్మా. ఆ ఉపకక్షలను వేటితో సూచిస్తాం మనము? s, p, d, f లతో సూచిస్తాం కదా. మరి ఉపకక్షల గురించి తెలపడానికి సోమర్ఫీల్డ్ ప్రతిపాదించిన క్వాంటం నెంబర్ ఏంటిదమ్మా? అజిమితల్ క్వాంటం నెంబర్ అన్నమాట, లేదా ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. దాన్ని L తో సూచిస్తాం. మనకు తెలుసు మరి L విలువలు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 0 నుండి n-1 వరకు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, n = 3 అయినా L విలువ ఎంత? మరి L విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 0 నుండి n-1 కదమ్మా. సో n = 3 కాబట్టి L = 0, L = 1, L = 2 అన్నమాట. L = 0, 1, 2 అన్నమాట. ఎప్పుడు? n = 3 అయినప్పుడు. అదే విధంగా n = 4 అయినా m విలువ ఎంత? m అంటే ఏంటి? అయస్కాంత క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఫస్ట్ చూడండి, మనము n = 4 అయినప్పుడు L విలువలు రాయండి. L = 0, L = 1, L = 2 and L = 3. మరి m విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అమ్మా? -L నుండి +L వరకు ఉంటాయి కదా. సో L వాల్యూ మాక్సిమం వాల్యూ ఎంత? 3 కాబట్టి m is equal to -3, -2, -1, 0, +1, +2, +3 కదా. ఇవి m విలువలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
క్రింది వాటిని సరియైన విధంగా జతపరచండి. ప్రధాన క్వాంటం సంఖ్య, అజిముతల్ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఇట్ సైడ్ వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. లండే, హుల్లెన్బెక్, గౌడ్ స్మిత్, నీల్స్ బోర్, సోమర్ఫీల్డ్. మీకు తెలుసు ప్రధాన క్వాంటం సంఖ్య వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ కదా. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్, అజిముతల్ క్వాంటం నెంబర్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్, and magnetic quantum number is proposed by Lunde, and spin quantum number is proposed by Uhlenbeck and Gaudsmit అన్నమాట. సో ప్రధాన క్వాంటం సంఖ్య కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? నీల్స్ బోర్. అజిముతల్ క్వాంటం సంఖ్యను కనుగొన్న శాస్త్రవేత్త సోమర్ఫీల్డ్. అయస్కాంత క్వాంటం సంఖ్య లండే, స్పిన్ క్వాంటం సంఖ్య ఉహ్లెన్బెక్ మరియు గౌడ్స్మిత్. ఈ విధంగా డిజిటల్ బోర్డు పైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ మీకోసము మంచి వీడియోలను చేసి యూట్యూబ్ లో పెడుతుంది. వాటిని మీరు వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆఫీసర్స్. నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.